ఇది కదా లవ్ అంటే, ఇది కదా జోష్ అంటే, ఇది కదా మన రవితేజ గారి మీద ఉన్న అభిమానం అంటే. So are you guys excited to watch the trailer? ఓకే, టీజర్ పాటలు ఎంతమందికి నచ్చాయి? నాకు తెలుసు, ఇంకెక్కువ సోది కొట్టించకుండా ఈ పాటికే లేట్ అయిపోయింది, ట్రైలర్ వేసేస్తే హ్యాపీగా చూస్తామని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. నాకు తెలిసి ఈ పాటికే రిలీజ్ అయిన పాటలన్నిటికీ దాదాపు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రీల్స్ చేసేసి ఉంటారు కదా కదా. రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు మోగాలిలే. తర్వాత మీ అందరికి లిరిక్స్ వచ్చేసాయి కదా ఆల్రెడీ. నా గాజు గజలల్లే పాడాలిలే, కిర్రంటూ మంచాల కోరస్సులే, ప్రేక్షకులు మల్లె పూలే. అది సో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారు అండ్ అలానే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారని మా అందరికీ తెలుసు. లేట్ అయినా కూడా ఏమాత్రం మీ అంచనాలకి తగ్గకుండా మిస్టర్ బచ్చన్ అంటూ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతోంది. అండ్ ఈ పాటికి రిలీజ్ అయిన టీజర్కి పాటలకి మీరు ఎంత లవ్ ఇచ్చారో, ఎంత అభిమానం ఇచ్చారో మేము చూసాము. ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ద్వారా మీరు ప్రేమను అందించారో మేము చూస్తూనే ఉన్నాము. సో ఈ పాటికి రిలీజ్ అయిన టీజర్ని అండ్ అలానే పాటల్ని ఒక్కసారి చూసేద్దామా, దాని తర్వాత ట్రైలర్ చూద్దాం. ఓకే, ఆర్ యూ గైస్ రెడీ? ఓకే, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందించినటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అలానే వివేక్ కూచిబొట్ల గారి ప్రొడ్యూసర్స్గా, ఆయనంక బోస్ గారి విజువల్స్తో, హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో, మిక్కీ జే మేయర్ గారి మ్యూజికల్లో ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది మిస్టర్ బచ్చన్. సో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్ని అండ్ అలానే పాటల్ని ఒక్కసారి చూసేద్దాం. కెన్ వి హ్యావ్ ద కంటెంట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లైట్స్ ఆఫ్. TDK 120. A-side Chiranjeevi partner. Excuse me, I'm calling from income tax department. మీరు వెయిట్ చేయగానే కెరీర్లో సక్సెస్ వచ్చింది. దాంతో కళ్ళు నెత్తి మీదకి, తల కాంక్రీట్ మీదకి ఎక్కాను. సక్సెస్ ఫెయిలియర్స్ ఇంటికి వచ్చి చుట్టాలు ఆహా, ఓహో, ముందుగా వెల్కమ్ టు అవర్ లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ ఆఫ్ టాలీవుడ్ భాగ్యశ్రీ బోర్సే గారికి హార్డీ వెల్కమ్ టు మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఆవిడ ముందుగానే అందుకోబోతున్న ఫిలింఫేర్ లాగా రెడీ అయ్యి వచ్చారు ఇవాళ బ్లాక్ లేడీ. ఓకే, నాకు అర్థమైపోయింది ఈ పాటికే మీరందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ కోసమని. సో మన హరీష్ శంకర్ గారు రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు మనం ట్రైలర్ చూసేసి దానికి సంబంధించిన డైలాగులన్నీ ఒక్కసారి అనేసుకుందాం ఇక్కడ. అండ్ ట్రైలర్ చూశాక ఎగ్జాక్ట్గా డైలాగ్స్ చెప్పిన వాళ్ళకి ఇక్కడ భాగ్య గారితో కలిసి
స్టెప్పులు వేసే అవకాశం. నాకు అర్థమైపోయింది, దొంగలు మీరంతా. ఆవిడతో కలిసి డాన్స్ అంటే అందరూ ఎగ్జైటెడ్. ఓకే, సో ట్రైలర్ని అయితే చూసేద్దాం. ఒక్కసారి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? భాగ్య గారికి ఒక్కసారి మైక్ ఇచ్చేయండి అమ్మా. భాగ్యశ్రీ బోర్సే గారికి మైక్ ఇవ్వండి అక్కడ. ఓకే, రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5, 4. Trailer on the screen, please. Excuse me. Can I speak to Mr. Bhajan, please? Woo! రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కొన్ని పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్. జీవితం విలువైన జిక్కి దేవుడు తగ్గు మూసేస్తే కిటికీ తెరుస్తారట. యుద్ధం చేయలేక రాని చెడ్డి వేసుకెళ్ళలేక రాదయ్యా. ఎప్పుడు హిందీ పాటలేనా? తెలుగు మాత్రం ఏంటో చూపిద్దాం. జస్ట్ బట్ స్పీకింగ్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయాలి. నో ప్రాబ్లం సార్, నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇంకొకసారి నా కొడుకైన నా కడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు, భయం వల్ల చచ్చిపోవాలి. So, let's begin the magic show. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా. ఓసి పిచ్చి పుచ్చామా? చాలా మంది భయపడేది సమస్యలే కాదు, పొగలకి రూమర్లకి. పని పాట లేని చాలా మంది పకోడీగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. ఆగస్ట్ 15th ఏ జరిగిందో తెలుసా మీకు? ఆ రోజు 70 స్టూడియో ఫోనే షోరీ రీజన్. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే. Excuse me. Can I speak to Mr. Bhajan, please? రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కొన్ని పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్. జీవితం విలువైన జిక్కి దేవుడు తగ్గు మూసేస్తే కిటికీ తెరుస్తారట. యుద్ధం చేయలేక రాని చెడ్డి వేసుకెళ్ళలేక రాదయ్యా. ఏం మావయ్య? ఎప్పుడు హిందీ పాటలేనా? తెలుగు మాత్రం ఏంటో చూపిద్దాం. జస్ట్ బట్ స్పీకింగ్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయాలి. నో ప్రాబ్లం సార్, నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇంకొకసారి నా కొడుకైన నా కడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు, నా భయం వల్ల చచ్చిపోవాలి. So, let's begin the magic show. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా.
జరిగిందో తెలుసా మీకు? ఆ రోజు 70 స్టీరియో ఫోనే షోలే రిలీజ్ అయింది. ఓ మై గుడ్నెస్, ఎలా అనిపించింది ట్రైలర్? ఎలా అనిపించింది ట్రైలర్? సరిపోవట్లేదు. ఒక్కసారి గట్టిగా రవితేజ గారి కోసం, హరీష్ శంకర్ గారి కోసం ఓ వేసుకుందామా? పాపం అక్కడ ఆపరేట్ చేసేట ఆయన కూడా రవితేజ గారికి డైహార్డ్ ఫ్యాన్ అనుకుంటా, ఎక్కువ టెన్షన్ పడుతుండే ఈ ట్రైలర్ వేసాడు అనమాట ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ టువర్డ్స్ మాస్ మహారాజా రవితేజ గారు అండ్ హరీష్ శంకర్ గారు. ఆ హీరోయిజం, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ అలానే సాంగ్స్, ఆ రొమాంటిక్ యాంగిల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. ఆగస్ట్ 15న ఏం జరిగిందో తెలుసా? అప్పట్లో షోలే రిలీజ్ అయింది, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్ అందుకోబోతుంది. అవునా కదా? అసలు సరిపోవట్లేదు ఎనర్జీ. సో ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, సో దీంట్లో బోలెడన్ని డైలాగులు ఉన్నాయి, పవర్ఫుల్ డైలాగులు. సో ఎవరైతే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారో అంతే పవర్ఫుల్నెస్తో వాళ్ళకి మిస్టర్ బచ్చన్ టీం నుంచి టీషర్ట్లు అండ్ అలానే భాగ్యశ్రీ గారితో స్టెప్పులు వేసే ఛాన్స్. రెడీ ఉన్నారా మీరందరూ? ఎస్, మరి కొద్దిసేపట్లో హరీష్ శంకర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. సో బేసిక్గా ఆయన సినిమాల్లో డైలాగులు ఎలా ఉంటాయి అంటే, గురి చూసి వదిలిన బాణంలా గట్టిగా గుచ్చుకుంటాయి, తూటాల్లా గట్టిగా పేలుతాయి. అండ్ ఈ సినిమాలో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ధమాకా తర్వాత ఈగల్ తర్వాత ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ అండ్ అలానే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ నుంచి కూడా అప్పుడు షాక్, దాని తర్వాత మిరపకాయ్ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్. సో అలా అక్కడ హ్యాట్రిక్, ఇక్కడ హ్యాట్రిక్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి, అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఎవరు చెప్తారు డైలాగులు? ఒక్కరెవరన్నా మైక్ తీసుకెళ్ళండి అమ్మా ఇక్కడ నుంచి. మైక్ పైకి అంది ఇవ్వరా? ఉందా మైక్ మీ దగ్గర? వైట్ టీ షర్ట్. హలో ఎక్కడ మాట్లాడుతున్నారు? కనిపించట్లే నాకు. హలో యా చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ రైట్ సైడ్. ఓకే యా ప్లీజ్. మీ పేరు? ఓకే, సో డైలాగ్, నా పేరు జయంత్. సో నేను రవితేజ గారికి పెద్ద అభిమాని. సో ఓకే, ఇప్పుడు డైలాగ్ వచ్చేసి, ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని ప్రూవ్ చేస్తా. థ్యాంక్ యూ. వావ్, దట్స్ అమేజింగ్. అట్లనే టీ షర్ట్ ఇవ్వండి అమ్మా ఆయనకి. అంత పవర్ఫుల్గా డైలాగ్ చెప్పాక టీ షర్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? నెక్స్ట్ ఎవరు? నాన్న, ఈ లైట్ల వల్ల మీరెవ్వరూ నాకు కనిపించట్లేదు, హ్యాండ్ రేస్ చేయాలి. ఎక్కడుంది మైక్? ఇక్కడ. పేరేంటి? ఆర్కే రామకృష్ణ. ఆర్కే రాధాకృష్ణ. ఓకే, జై మాస్ మహారాజ్. ఓకే, ఓ వేసుకోండి కొర్రలు సార్, ఓ వేసుకోండి. డైలాగ్ మామూలుగా ఉండదు, తెలుసు కదా మాస్ మహారాజ్ అంటే ఇండియన్ ఆర్మీ. అది కాకుండా కొత్త చెప్పు, ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఆల్రెడీ. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగస్ట్ 15 నిరూపిస్తారు. ఓకే, ఇదేదో కొత్తగా ట్రై చేశారు, పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఎవరు? అమ్మాయి ఫ్యాన్స్ ఎవరు లేరా ఇక్కడ? అంతా అబ్బాయిలే కనిపిస్తున్నారు. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది నాకు. హలో, కుదిరితే సాంగ్ కూడా పాడొచ్చు, ఈ సినిమాలోని పాట కూడా పాడొచ్చు. హలో, చెక్. హాయ్ మేడం. పేరేంటి? ఇక్కడ. ప్లీజ్ మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండరా? అస్సలు వినిపించట్లేదు. ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ప్లీజ్. మీ పేరేంటి? సంతోష్. చెప్పు సంతోష్. ఒక్క నిమిషం. రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ నేను, మా ఇంట్లో అందరు ఆయన ఫ్యాన్సే. ఓకే, జై రవితేజ. డైలాగ్ చెప్పు. గుర్తు రావట్లేదు డైలాగ్, కానీ చెప్తా బ్రో. సరే చెప్పు. ఓకే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి, చెప్తా. ఓకే ప్లీజ్.
హలో నానా ఇలా అయితే బ్యాడ్ అయిపోతావురా. నెక్స్ట్ ఇచ్చే. ఇప్పుడు టీ షర్ట్ తీసుకున్న వాళ్ళు వేసుకోండి. యా వేసుకోండి. వేసుకుంటే గుర్తుపడతాం మేము స్టేజ్ మీద పిలవడం కోసం. యా మైక్. నీ పేరు సమీర్. సన్నీ. ఓకే. సరిహద్దుల్ని కాపాడేవాడు సైనికుడు కాదు, సంపాదన కాపాడేవాడు కూడా సైనికుడే. అమేజింగ్. ఆయనకు ఒక టీ షర్ట్ ఇచ్చేయండి అమ్మా సన్నీకి. హలో మాస్ మహారాజా ఫ్యాన్స్, నా పేరు లక్ష్మీ నరసింహ, అందరూ నన్ను లక్కీ అంటారు. డైలాగ్: సరిహద్దును కాపాడేవాడు మాత్రమే సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే. అమేజింగ్ అమేజింగ్. సో ఈ పాటికే ఈ డైలాగ్ ఇద్దరు చెప్పేశారు కాబట్టి నెక్స్ట్ చెప్పే వాళ్ళు ఏదైనా కొత్తగా చెప్పరా ప్లీజ్. హలో మేడం, నా పేరు కృష్ణ. ఓకే. డైలాగ్: రవితేజ గారి సినిమా కూడా కృష్ణ ఉంది. క్లోజ్ పెట్టుకో భయ్యా, క్లోజ్ పెట్టుకో చెప్తున్నా డైలాగ్. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ సైలెంట్ గా ఉండరా, అస్సలు వినిపించట్లేదు ప్లీజ్. నాకు పనే ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్ కాదు. డైలాగ్ ఉంది. నైస్, షార్ట్ అండ్ స్వీట్. ఓకే, ఈ ముందర ఈ రేడియం కలర్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయికి ఇవ్వండి మైక్. హలో, యా ప్లీజ్. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అంటే మాస్ గా ఉంటారు అనుకున్నాను, కానీ మరీ ఇంత ఊర మాస్ గా ఉంటారని అనుకోలేదు నేను. యా ప్లీజ్. సక్సెస్ ఫెయిల్యూర్ చుట్టాలు లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది పర్మనెంట్ గా ఉండిపోతాయి. ఆసమ్ ఆసమ్. ఆయనకు కూడా ఒక టీ షర్ట్ ఇచ్చేయండి అమ్మా లక్కీకి. ఒక్క నిమిషం, ఈ ముందర ఈ రేడియం కలర్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయికి మైక్ ఇవ్వండి, పాపం అప్పటి నుంచి ఇక్కడ మైక్ పాస్ చేయండి ముందుకి. ఉన్నారా? రైట్. హాయ్ మేడం. ఫోకస్ అవుతలే. వస్తారు, అందరికి క్లోజప్లు పడతాయి, అందరు వస్తారు. యా భయ్యా, నీ పేరేంటి? పేరు చెప్పి చెప్పు. ప్రదీప్. ఓకే. ఎస్. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా? మొగుళ్ళు రారా? ఓకే, రవితేజ గారి డైలాగే చెప్పావు కాబట్టి క్షమించేసాం ఈడియట్ సినిమా నుంచి. ఓకే నెక్స్ట్. హలో, నా పేరు కాళిదాస్. ఓకే. విక్రమార్కుడు లాగా ఈ సినిమా కూడా బాగా పైకి రావాలని మా ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు, థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పండి మేడం. నా పేరు హర్ష. హలో. యా ఐ యామ్ గోపాల్. ఒక డైలాగ్ చెప్తాను, కొంచెం క్లోజ్ పెట్టుకోపోయా. క్లోజ్ అంటే పెట్టండి అమ్మా ఆయనకు. యా ప్లీజ్. ఇది బచ్చన్ ఏరియా, ఇక్కడికి ఎవరైనా రావాలంటే భయంతో కాదు, నా బలంతో కాదు, భయంతో రావాలి, భయంతో పోవాలి. ఏదో పులిహోర కలిపాడు ఆయన. నా పేరు హర్ష. వెల్ ట్రై. ఎక్కడ హర్ష? ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్. యా మేడం, రవితేజ గారి తరపు నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను. చెప్పండి. సక్సెస్లు ఫెయిల్యూర్లు చుట్టాలు లాంటివి, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. యాటిట్యూడ్ అనేది చచ్చిపోయేంత వరకు అలాగే ఉంటుంది. మాస్ మహారాజా. వెరీ గుడ్. కార్తిక్ రవితేజ ఫ్యాన్. ఓకే కార్తిక్ ప్లీజ్. విక్రమార్కుడు డైలాగ్ చెప్తావాటి. చెప్పు. చావంటే భయపడ్డానికి అల్లా టప్పగా గల్లీలో తిరిగే గౌండా నాకుడు అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. అది ఇరిపోయింది అంతే. ఇక్కడ మైక్ ఇవ్వండి. మిస్టర్ బచ్చన్ చెప్పు. సైలెంట్ గా ఉన్నారా? మేడం. అప్పట్లో ఆగస్ట్ 15 ఒక రిలీజ్ అయింది, సోలే. ఓకే, ఇప్పుడు ఈ ఆగస్ట్ 15కి మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ సో మచ్. నిల్చోవాలి నానా, అంత కష్టం. యా డైలాగ్: ఓసే పిచ్చి బుజ్జి రూమర్స్ గాసిప్స్ అందరూ చెప్తూనే ఉంటారు, పని పాట లేని పోరంబోకులకి అదే పని. లవ్లీ. ఆగండి ఒక్క నిమిషం, ఆ అబ్బాయికి ఇవ్వండి మైక్. ఇగో అప్పటి నుంచి చేతులు ఎత్తి అడిగావు, ఇప్పుడు కానీ కరెక్ట్ గా చెప్పలేదు అనుకో. నీ పేరేంటి? హలో మేడం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ గా సైలెంట్ ఉండండి అయ్యా బాబు. నాకే వినిపించట్లేదు అసలు. ఒరే ఆగండి రే తమ్ముళ్ళు, ఆగండి రే తమ్ముళ్ళు. సైలెంట్. డైలాగ్ చెప్తున్నా, ఒక్క నిమిషం. ప్లీజ్.
మిస్టర్ బచ్చన్కి హరిశంకర్ ఎంత పవర్ఫుల్, రేపు సంజయ్ 70 కూడా మా ఫ్యాన్స్కి అంతే పవర్ఫుల్. జై రవితేజ అన్న. అన్న ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. కానీ నువ్వు అప్పటి నుంచి చెప్పేదో చెప్తున్నావు. నేను చెప్తున్నాను మేడం. పైన ఓకే. ఇండియా ఆర్మీకి ఎంత థ్యాంక్ యూ సో మచ్. ఇండియా ఆర్మీకి ఎంత పవర్ఫుల్, ఈ మిస్టర్ బచ్చన్ కూడా మా ఫ్యాన్స్కి అంతే పవర్ఫుల్. జై రవితేజ. థ్యాంక్ యూ. మేడం ప్లీజ్